నమ్మదగిన దేవుడు, నెమ్మదిని గలవాడు నేను యేసుక్రీస్తు శుభనామంలో సింఫనీ జీవస్వరాలు టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమ వీక్షకులకు హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఈ వారం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి విధంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా మనం కలుసుకొని సహవాసం చేయడానికి, ముచ్చటించుకోవడానికి, దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చూపుతున్న ప్రేమను బట్టి, విస్తరింపజేసిన తన కృపను బట్టి ఆయనను మనమంతా కలిసి ఏక మనసుతో స్తుతించడం, ఆరాధించడం ఎంత మంచి విషయం. ఆయన మన జీవితాల్లో మనకి ఏమై ఉన్నాడో, అర్హత లేని అయోగ్యులమైన మనకు ఎలాంటి కృప ఆయన ద్వారా మనకు దొరికిందో దాన్ని బట్టి మనం దేవుని మనసారా స్తుతిద్దాం. కీర్తనకారుడైన దావీదు 30వ కీర్తనలో, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకు నేను నిన్ను కొనియాడుతున్నాను. నేను మొరపెట్టినప్పుడు నన్ను స్వస్థపరిచావు, నా అంగలార్పును నాట్యంగా మార్చావు, నాకు సంతోష వస్త్రం ధరింపజేశావు, ఏడ్పు వచ్చి రాత్రి ఉన్నా కూడా ఉదయానికి దాన్ని సంతోషంగా మార్చావు అనే కృతజ్ఞతతో కూడిన మాటలు దేవుడు చేసిన ఆ మేళ్లను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన పాడుతున్నాడు. ఈ కీర్తనను ఆధారం చేసుకుని రాసిన పాట ఓ కరుణశీలుడా స్తుతింతును. నాకెంతో ఇష్టమైన మెలోడీ. ఈ కార్యక్రమం ప్రారంభంలో విందాం. ఓ కరుణశీలుడా స్తుతింతును, నా హృదయనాథుడా భజింతును. నీ ఘనత నేను ప్రకటింతును, నీ ఘనత నేను ప్రకటింతును. సహాయుడా నీకే ఆరాధన, సజీవుడా నీకే ఆరాధన, సహాయుడా నీకే ఆరాధన, సజీవుడా ఆరాధనా. నాపై యెహోవా దయ కలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరచినావే. నాపై యెహోవా దయ కలిగి నీవే నా పర్వతాన్ని స్థిరపరచినావే. మొరపెట్టగా స్వస్థపరచి కలిగించితివి క్షేమం, మొరపెట్టగా స్వస్థపరచి కలిగించితివి క్షేమం. సహాయుడా నీకే ఆరాధన, సజీవుడా నీకే ఆరాధన, సహాయుడా నీకే ఆరాధన, సజీవుడా ఆరాధన. ఈ నెల 14వ తేదీన అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినాన్ని పాటించారు. ప్రేమికులైన వారు ఒకరినొకరు పలకరించుకొని, కలుసుకొని, వారికి బహుమానాలు పంచుకొని, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమను వ్యక్తం చేసుకునే దినంగా దాన్ని ఆచరించారు, పాటించారు.
ఈ ప్రేమ అనే పదానికి రంగులు అర్థాలు మారిపోతున్నాయి ఈ దినాల్లో. ప్రతి బంధం వెనుక స్వార్థాన్ని, ప్రయోజనాన్ని వెతుకుతున్న ఈ దినాల్లో నిజమైన ప్రేమను చూపించే వారిని మనం కనుక్కోవడం చాలా కష్టం. యేసు ప్రభు వారి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ కారణం లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనతో ఏమాత్రం సరితూగని మనపైన ఎంతో ప్రేమను చూపించి ఆ ప్రేమను కలువరి సిలువ వరకు, మరణం వరకు ఆయన తీసుకుని వెళ్ళాడు. తన ప్రాణాన్ని ఇచ్చి, రక్తాన్ని కార్చి ఆ ప్రేమను క్రియారూపకంగా రుజువు చేశాడు. ఆయన నిజమైన ప్రేమను చూపించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే తన పత్రికలో భక్తుడు రాస్తాడు, క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని. కానీ ఇలాంటి ప్రేమను చూపించగలవారు ఎవరున్నారు? ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ క్షణికమైనవి, కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారిపోయేవి. కానీ దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. అలాంటి శాశ్వతమైన ప్రేమను చూపించిన ఆ దేవుణ్ణి మనం ప్రేమించాలి. మనకు జన్మనిచ్చి, మనల్ని పెంచి పెద్ద చేసి ఒక మంచి స్థితికి తీసుకురావడానికి కారకులైన మన తల్లిదండ్రులను ప్రేమించాలి. మన కుటుంబాలను, మన బంధువులను, మన స్నేహితులను మనం ప్రేమించాలి. మనం పొందుకున్న దేవుని ప్రేమ, రుచి చూచి అనుభవిస్తున్న ఆ ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి మనం ప్రయత్నం చేసి తద్వారా దేవుని ప్రేమకు వారిని కూడా పాత్రులయ్యేలా చేయాలి. హేతువేమీ లేకపోయినా నన్ను ప్రేమించిన యేసయ్య అనే దేవుని ప్రేమను గురించిన పాట విందాం. హేతువేమి లేకపోయినా నన్ను ప్రేమించిన యేసయ్యా, హేతువేమి లేకపోయినా నన్ను ప్రేమించిన యేసయ్యా, నేను కోరుకోకపోయినా స్నేహించిన మనసు నీదయా, నేను కోరుకోకపోయినా స్నేహించిన మనసు నీదయా, ఆదరించిన మమత పంచిన దేవా నిన్ను విడిచిపోనయ్యా, హేతువేమి లేకపోయినా నన్ను ప్రేమించిన యేసయ్యా. మహాయండకు కాలినా అరణ్యములో నేనుండగా, సహాయమునకై చూచిన ఫలితమేమి లేకయుండగా, నా స్థితి గమనించి ఈ దీనుని కరుణించి, నా స్థితి గమనించి ఈ దీనుని కరుణించి, ఆదరించిన మమత పంచిన దేవా నిన్ను విడిచిపోనయ్యా, హేతువేమి లేకపోయినా నన్ను ప్రేమించిన యేసయ్యా. వాగ్దాన దేశమైన యెరూషలేమును గురించి దేవుని గ్రంథంలో దొరికిన మాటలన్నీ ఒక అద్భుతమైన పాటగా రాసి నీలాంటి రాజ్యమేది అనే ఆల్బంలో రికార్డ్ చేసిన సంగతి మీకు తెలుసు. ఈ ఆల్బంలో ఇశ్రాయేల్ దేశంలోని కొన్ని ప్రాంతాల మీద, ప్రత్యేకంగా యెరూషలేము మీద కొన్ని పాటలు రాసి వాటిని అదే స్థలాల్లో షూట్ చేసి ఒక అద్భుతమైన డివిడిగా, వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చాం. ఇంకా ఒకవేళ ఈ ఆల్బమ్ మీ దగ్గర లేకపోతే ఇప్పుడైనా సంపాదించుకునే ప్రయత్నం చేయండి. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో, యెరూషలేమా దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా అనే ఈ పాట ఈ సమయంలో మనం విందాం, చూద్దాం.
నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా, నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. క్రీస్తు పాదములు తాకిన పుణ్యక్షేత్రమా, అద్భుతములు చేయబడిన ధన్య ప్రాంతమా. రక్షణ కార్యానికి కేంద్ర నగరమా, రక్షణ కార్యానికి కేంద్ర నగరమా. దేవుని స్వాస్థ్యమా, దేవుని స్వాస్థ్యమా, వాగ్దాన దేశమా. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. ఫిబ్రవరి నెలలో అనేక స్థలాలకు పరిచయ నిమిత్తం మేము వెళ్తూ ఉన్నాం. నిర్విరామంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక స్థలానికి ప్రయాణం చేసి దేవుని మాట పాటగా అందిస్తూ అనేకులను దేవుని వైపుకు ఆకర్షిస్తూ దేవుని పిల్లలను ఉజ్జీవపరుస్తూ ఉత్తేజపరుస్తూ సంతోషింపజేస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన తలాంతులను దేవుని నామ ఘనత కొరకు వాడడంలో శక్తి లోపం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. కైకవోలు, ఆ తర్వాత రావులపాలెం, ఆ తర్వాత కృష్ణా జిల్లా నూజివీడులో ఈ నెలలో ఇంకా పరిచర్యకు వెళ్ళాలి. ఈ సభల కొరకు మీరు ప్రార్థించండి. ఈ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారు మీరు ఆ స్థలాలకు వచ్చి ఈ ప్రత్యక్ష సంగీతం ద్వారా మీరు కూడా మేలు పొందండి, ఆశీర్వాదాలు అనుభవించండి. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. భారతదేశ ప్రజలెవరు ఉగ్రత బారిన పడవలదు. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు.
రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు, నా రక్త సంబంధులు ఇంటను ప్రేమ పంచువారు, నేడు నాలో భాగమై ఉన్నవారు, నేడు నాలో భాగమై ఉన్నవారు, ఆరని అగ్నిలో వేదన పడుట నేనెట్లు భరించను, రేపు ఆరని అగ్నిలో వేదన పడుట నేనెట్లు భరించను. దీవించుము దీవించుము భారతదేశాన్ని, రక్షించుము రక్షించుము నా దేశ జనాంగాన్ని. నా జనులైన వారెవరు నాశనమునకు పోవలదు. విజయవాడ పట్టణంలో ప్రతి నెల ఒకసారి సంగీత సాయంత్రాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకొని జనవరిలో ఈ కార్యక్రమం జరిగించాం. ఫిబ్రవరిలో డేట్లు ఖాళీ లేకపోవడం వల్ల, అడ్జస్ట్ కాకపోవడం వల్ల చేయలేకపోయాం. మార్చి నెలలో మొదటి వారంలోనే అంటే 6వ తేదీ సోమవారం విజయవాడలో సింఫనీ సంగీత సాయంత్రాన్ని ఏర్పాటు చేసామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈసారి వెన్యూ కొంచెం మార్చడం జరిగింది. ఆటోనగర్ గేటుకు సమీపంలో హిందూ ఆఫీస్ పక్కనున్న ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో ఈ సంగీత సాయంత్రం జరగబోతుంది. ఈ స్థలం కూడా కనుక్కోవడం చాలా తేలిక, అంతేకాదు ప్రయాణ సౌకర్యాలకు కూడా అనువైన స్థలం ఇది. కనుక స్థలంలోని మార్పును గమనించి విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీకు ముందుగానే తెలియజేస్తున్నాం. ప్రార్థించండి, అనేకులకు తెలియచేసి తప్పకుండా 6వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా మీరు ఆ హాల్కు చేరుకునే ప్రయత్నం చేయండి. ఈ లోకం మాయరా గతించే ఛాయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా, పరలోకమే శాశ్వతమురా ప్రభునామమే శరణమురా, పరలోకమే శాశ్వతమురా ప్రభునామమే శరణమురా. స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా, ఈ లోకం మాయరా గతించే ఛాయరా. అందమైన రంగులతో రకరకాల హంగులతో నిన్ను ఆకర్షించురా, అందమైన రంగులతో రకరకాల హంగులతో నిన్ను ఆకర్షించురా. గురి చూసి ఎరవేసి, గురి చూసి ఎరవేసి పాపంలో పడద్రోసి దైవానికి దూరం చేసేనురా, దైవానికి దూరం చేసేనురా. ఈ లోకం మాయరా గతించే ఛాయరా. 100వ ఆల్బమ్ సందర్భంగా మరి మేము చేపట్టిన కొన్ని కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయి పాటల పోటీలు అనే కార్యక్రమం ఒకటి. ఇప్పటికే జిల్లాల వారీగా కొన్ని స్థలాల్లో ఈ పోటీలు నిర్వహించాం. కృష్ణా జిల్లా స్థాయిలో అదే రోజు అంటే మార్చి 6వ తేదీన అదే హాల్లో అంటే ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లోనే ఉదయం 10 గంటల నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం. కనుక మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారైనా మీకు అనుకూలత ఉంటే ఈ కృష్ణా జిల్లా స్థాయి పాటల పోటీల్లో మీరు పాల్గొనవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సోలో సింగింగ్, గ్రూప్ సింగింగ్, కొరియోగ్రఫీ, అంత్యాక్షరి 4 విభాగాల్లో ఈ పోటీలు జరగబోతున్నాయి. ఈ జిల్లా స్థాయి పోటీల్లో విజేతలైన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హతను పొందుతారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలైన వారికి 100వ ఆల్బమ్ ఆవిష్కరణ సందర్భంగా ఘనమైన వేదిక మీద
ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరుకుతుందని తెలియజేస్తున్నా. వివరాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. యెహోవా మన అందరి దోషమును యేసు మీద మోపెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా 53వ అధ్యాయం 5-6 వచనాలు. అపాయాల్లో, పోరాటాల్లో నన్ను రక్షించేది నీ సిలువే గదా. నీ సిల్వ చాటున నేదాగియుందును, నీ నీడయందున నివాసముందును. నీ సిల్వ చాటున నేదాగియుందును, నీ నీడయందున నివాసముందును. ఆశ్రయదుర్గమా ఆనందగానమా, ఆశ్రయదుర్గమా ఆనందగానమా, హాయిగా విశ్రమింతును, హాయిగా విశ్రమింతును. నీ సిల్వ చాటున నేదాగియుందును, నీ నీడయందున నివాసముందును. దుర్వార్తలేవియు నన్ను భయపెట్టవు, ఇడుములు నన్ను ముట్టవు. దుర్వార్తలేవియు నన్ను భయపెట్టవు, ఇడుములు నన్ను ముట్టవు. జడియుట దేనికి, తరిమే వారికి యుద్ధము నీదయుండగా. జడియుట దేనికి, తరిమే వారికి యుద్ధము నీదయుండగా. ఆశ్రయదుర్గమా ఆనందగానమా, ఆశ్రయదుర్గమా ఆనందగానమా, హాయిగా విశ్రమింతును. హాయిగా విశ్రమింతును. నీ సిల్వ చాటున నేదాగియుందును, నీ నీడయందున నివాసముందును. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. గత దినాలన్నీ మీరు కాపాడి సజీవులుగా మరొకసారి నిన్ను స్తుతించి కృపించినందుకు వందనాలు. నీవు మా పట్ల చూపిన ప్రేమకు మేము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ప్రతి క్షణం నిన్ను కీర్తించిన, దినదినం నీ గురించి పాడినా, నిన్ను స్తుతించినా కూడా ఆ రుణం అలాగే ఉంటుంది. నీ ప్రేమను అనుభవిస్తున్న మేము ధన్యులం. నీ పిల్లలుగా పిలువబడే ఆధిక్యత ఇచ్చారు. నీవు కార్చిన రక్తంలో మాకు విడుదల విమోచన ఇచ్చి పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యం నిత్యజీవం ఇచ్చారు. ఈ భూలోకంలో నీవు ఇచ్చే మేళ్ళు ఆశ్చర్యకార్యాలు అనుభవించే పిల్లలుగా వాటిని స్వతంత్రించుకోగలిగిన ఆధిక్యతను, స్వాతంత్రాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. జీవస్వరాలు టీవీ కార్యక్రమం ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి ఆశ్చర్యకార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం కూడా అనేక సాక్ష్యాలతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న నేను ప్రియ వీక్షకులందరూ మీరు దీవించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే నీ ప్రభావం చేత, మహిమ చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రేమను సంపూర్ణంగా అనుభవించడానికి, ఆ ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగి జీవించడానికి మళ్ళీ ఒక్కొక్కరికి మీరు సహాయం చేయండి. ఎవరైతే ఇబ్బందులు, చిక్కులు, సమస్యలతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, సొంత వారి చేత, స్నేహితుల చేత తృణీకరింపబడి ఒంటరి వారిగా నిరాశలో ఉన్నారు, నమ్మిన వారి చేత మోసగించబడి వేదనలో బాధపడుతున్నారు,
వారందరినీ మీరు కనికరించండి. నీవు న్యాయము తీర్చే దేవుడు, న్యాయాధిపతివి గనుక సరైన సమయంలో నీవు స్పందిస్తావు, నీ బిడ్డలకు న్యాయం చేస్తావనే ఆ నమ్మకాన్ని మాలో కలిగించండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిన్ను నమ్మిన అబ్రహాము లాంటి విశ్వాసాన్ని మాలో కలిగించండి. ప్రతి చిక్కు సమస్య తొందర నుంచి విడిపించండి. మాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీవు మా కొరకు ఏమి సిద్ధపరిచావు, ఆ దీవెనలు మేము స్వతంత్రించుకోవడానికి మాలో ఒక్కొక్కరికి సహాయం చేయండి. ఈ చివరి దినాల్లో నీ కొరకు నమ్మకంగా జీవిస్తూ మా తలాంతులు నీ కొరకు ఉపయోగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా వాడబడడానికి, నీకు మహిమ తేవడానికి సహాయం చేయమని. నశిస్తున్న అనేక ఆత్మలు మా చుట్టూనే ఉన్నవి తండ్రి. వాటి గురించి భారంతో ప్రార్థిస్తున్నాం. మేము చేయగలిగింది చేయడానికి, అనేకులను అగ్ని నుంచి లాగినట్టుగా నీ మార్గంలోకి తీసుకురావడానికి మాకు సహాయం చేయండి. నేను ప్రపంచవ్యాప్తంగా సువార్తకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీరు చూస్తున్నారు. నీ బిడ్డల మీద జరుగుతున్న దాడులు, నీ పిల్లలకు జరుగుతున్న అన్యాయాలు మీరు చూస్తూ ఉన్నారు. సరైన సమయంలో మీరు నీ బిడ్డలకు తోడయండి. వారున్న శ్రమల్లో వారికి ఆదరణ దయచేసి వారిని సరైన సమయంలో విడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు హతసాక్షులైన అనేక మంది విడిచి వెళ్ళిన వారి కుటుంబాలను మీరు ఆదరించండి, వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. నీ సువార్తకు వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యం చేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిత్య జీవపు ఊటలు కలిగిన యేసయ్య మాటలు, సత్యదేవుని బాటలు దాగిన దీవెన మూటలు. జీవస్వరాలు, ప్రభు ప్రేమ స్వరాలు. జీవస్వరాలు, ప్రభు ప్రేమ స్వరాలు. జీవస్వరాలు.